కేటీఆర్ మాటలను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ధరణి ఇబ్బందులను పరిష్కరించేందుకే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. విద్యార్థులే భావితరాలకు దిక్సూచి అన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. సరస్వతి పుష్కరాలకు వెళ్లే భక్తుల దాహం తీర్చేందుకు చెన్నూరు టౌన్ కొత్త బస్ స్టాండ్లో చలివేంద్రం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మాజీ మంత్రి కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కేటీఆర్ మాటలను రాష్ట్రంలో ఎవరూ వినడం లేదన్నారు. కేటీఆర్ తెలంగాణ గురించి మాట్లాడడమే మానేశారని, అలాంటి వ్యక్తికి ప్రతిపక్ష పాత్ర పోషించడం కూడా చేతనవుతుందా అని ప్రశ్నించారు చామల. కోడి గుడ్డు పైన ఈకల్ పీకే రాజకీయం చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ. ఇక పోతే సైకోరామ్ కళ్ళు దాగిన కోతి నిప్పులు తొక్కితే ఎట్లుంటుందో ఆయన రాజకీయం అట్టుంది. మిస్ వరల్డ్ కాంపిటీషన్లో వచ్చినటువంటి విదేశీయులు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ టేబుల్స్ వాళ్ళకి వేసి వాళ్ళ టేబుల్స్ మీద వాళ్ళకి వైట్ కర్చీఫ్స్ వేసి కాలు దుడుచుకోవడానికి. సరే, ఎవరో ఒకరు మన దగ్గర పనిచేసే వాళ్ళు అతి ఉత్సాహంతో వాళ్ళకి తెలియకనో, ఎందుకంటే అన్ని వ్యవస్థలలో మన బీఆర్ఎస్ పార్టీకి ఉన్నంత తెలివితేటలు అయితే ఉండవు కదా. పోనీ వీళ్ళు సోషల్ మీడియా వీళ్ళది ఎవరు చూస్తారో చూడరో అని నమ్మకంతో అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికన్నా చూపించాలని, కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని, ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఇండియాకి రావడమే ఫస్ట్ టైం. అది తెలంగాణకు రావడం గర్వకారణం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణి చట్టంతో చాలా మంది రైతులు ఇబ్బందులు పడ్డారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ముంపు గ్రామాల ప్రజలకు 4693 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఆది శ్రీనివాస్. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి 150 కోట్లు కేటాయించామని తెలిపారు. 10 మంది అడుగు జాగలు లేకుండా ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. వారికి కూడా రెండో ఫేజ్ లా మీ సహకారం అందించి అడుగు జాగ ఇచ్చడంతో పాటు వారికి కూడా ఇల్లు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు అదనంగా ఈరోజు వచ్చింది కాబట్టి మన నియోజకవర్గంలో 1000 ఇల్లు ఇచ్చేటువంటి ఏర్పాటు మీరు చేయవలసిందిగా 3500 అదనంగా 1000 ఇల్లు ఇస్తే మా గ్రామంలో మళ్ళీ లేని వాళ్ళకు ఇచ్చడానికి అవకాశం ఉంది. కాబట్టి పసుపు సాగులో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. భూమిలో నుండి పసుపు తీయటం వంటి పనులకు పరికరాలు అవసరమని, అవేవీ లేక రైతులు నానాపాట్లు పడుతున్నారన్నారు. రైతులకు ఆధునిక యంత్రాలు అందించే బాధ్యత కేంద్రానిదే అన్నారు కోదండరెడ్డి. ఇప్పటి వరకు కూడా పసుపు పండించే రైతులు ఆ విధంగా కట్టెల మంటలు పెట్టి పసుపు ఉడకబెడుతున్నారు. దీనికి అధునాతనమైన యంత్రాలు వచ్చినాయి ఇప్పుడు ఉడకబెట్టడానికి. అవి కూడా రైతాంగానికి విరివిగా ఉడకబెట్టే యంత్రాలు, అధునాతనమైన యంత్రాలు వాళ్ళకి. విద్యార్థులే భావితరాలకు దిక్సూచి అన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు కార్యక్రమంలో పాల్గొన్నారు ఎన్ఎం. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు పయనీర్ పేరుతో ఉచితంగా ఎప్సెట్ ఎంట్రన్స్ కోచింగ్ అందించినట్లు తెలిపారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన 114 మంది విద్యార్థులను క్యాంప్ ఆఫీసులో సన్మానించారు ఎమ్మెల్యే. 4 ఏళ్ళు కష్టపడి టాపర్స్ ఉండాలి. ఈ అబ్బాయి లాగా మొత్తం ఉస్మానియా యూనివర్సిటీకి టాపర్ గా మన మహబూబ్ నగర్ పిల్లవాడు ఇక్కడ చదువుకున్నాడు. అంటే మనకి ఇక్కడ టీచర్ల కొదవలేదు. మన ఇన్స్టిట్యూషన్స్ ఆర్ బెస్ట్ ఇన్స్టిట్యూట్స్. మీరు బెస్ట్, అన్ని మంచిగా చదివితే మీరు కూడా బెస్ట్ అవుతారు. మిస్ వరల్డ్ కంటెస్టెన్సీ ఇష్యూలో బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. దీనిపై కేటీఆర్ ట్వీట్ చేసి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ వాళ్ళు ఓర్వలేకని ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని అన్నారు. మతిపోయిన కేటీఆర్ గారు, మీరు ఎర్రగడ్డ హాస్పిటల్లో తగు చికిత్స చేయించుకోండి. నోరు ఉంది కదా, చేతిలో ఫోన్ ఉంది కదా, ట్విట్టర్లో అకౌంట్ ఉంది కదా, ఏది పడితే అది పోస్టులు చేస్తూ ఉంటే తెలంగాణ ప్రజలు చూసి నవ్వుతూ ఉన్నారు. అహంకారానికి ఐడి కార్డు లాగా, దురహంకారానికి ఆధార్ కార్డు లాగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారంటే అది కళ్ళకుంట తారక రామారావు గారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు టౌన్ కొత్త బస్టాండ్లో సరస్వతి పుష్కరాలకు వెళ్లే భక్తుల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తులు తాగునీటి కోసం ఇబ్బంది పడకుండా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు స్థానిక కాంగ్రెస్ నేతలు.